అసలు పడేస్తావు మరి జరుగురా ప్లాన్ स्टेडियम की प्लेयर अंदर गए नहीं चले अंदर अन्य मूवमेंट लो हाँ वो इंट्रोडक्शन का जो वीडियो है वो होना चाहिए फिर डिस्कशन का फिर लास्ट का ఈనాటి గ్రామ సభ విచ్చేసిన గౌరవనీయ సర్పంచ్ గారు, వార్డు మెంబర్, పంచాయతీ అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులంగా స్వాగతం సుస్వాగతం. ముందుగా వేదిక అలంకరించవలసిందిగా సర్పంచ్ గారిని కోరుతున్నాము. మరియు విఆర్ఓ విష్ణుమూర్తి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. హెడ్ మాస్టర్ సాయి కుమార్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఎల్రీడర్ సిటిజన్ కార్తిక్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అగ్రికల్చర్ అసిస్టెంట్ రోజామేరీ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వార్డు మెంబర్ స్టేనరీ స్వాతి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వార్డు మెంబర్ ఎన్విరాన్మెంట్ మనోజ్ సంపత్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వార్డు మెంబర్ స్పోర్ట్స్ అండ్ కల్చర్ తేజ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ఐజీ మెంబర్ కాఫీ ఫార్మర్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. గోపాల్. ఎన్జిఓ మెంబర్ కుస్మాంజలి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఆశా వర్కర్ గారు రాణి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్హెచ్జి ఎండిఎం మెంబర్ అమృత గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. యూత్ రిప్రజెంటేటివ్ వర్షిత్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. యూత్ రిప్రజెంటేటివ్ జయశ్రీ వర్ధన్ రావాల్సిందిగా కోరుతున్నాను. రోజల్ సాహెబ్ ఉదయ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. యూత్ సిటిజన్ రిషి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ఎంసి పేరెంట్స్ రిప్రజెంటేటివ్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని సర్పంచ్ గారికి అనుమతిస్తున్నాను. ఈ మోడల్ యువ గ్రామ సభకు విచ్చేసినటువంటి యువతకు, గ్రామస్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మన గ్రామ భవిష్యత్తు గురించి చర్చించుకోవడానికి ఏకమయ్యాం.
గ్రామ సభ కార్యదర్శి గారు దయచేసి నేటి సమావేశపు ఎజెండాను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సర్పంచ్ గారు. ఈ మోడల్ యువ గ్రామ సభకు ఇచ్చేసిన యువతులకు గ్రామస్తులకు నా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. ఈనాటి గ్రామ సభ ఎజెండా కార్యక్రమాలు. గతంలోని నిర్వహించిన గ్రామ సభ సమావేశపు కార్యాచరణపై సమీక్ష. గ్రామం యొక్క ప్రధాన సమస్యలన్నీ విద్య, ఆరోగ్య, పరిశుభ్రత, ఉపాధి, వ్యవసాయంపై చర్చ. తదుపరి గ్రామ సభ సమావేశపు తేదీ 26 జనవరి 2026 సంవత్సరంలో జరుగుతున్నది. మరియు సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అయినటువంటి సాయి కుమార్ గారు గ్రామంలోని సవాళ్లను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదములు మరియు ఈ గ్రామ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారములు. మన పంచాయతీలో విద్యకు సంబంధించి 3 ప్రధాన సమస్యలు ఉన్నాయి. వాటిలో మొదటి సమస్య ఉపాధ్యాయుల కొరత. ఈఎంఆర్ఎస్ స్కూల్లో పీజీటీ మ్యాథ్స్, పీజీటీ సోషల్ మరియు ఐటీ అండ్ కంప్యూటర్ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందువలన 10వ తరగతి చదివే విద్యార్థుల యొక్క చదువు దెబ్బతింటుంది. రెండవ సమస్య ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులకు నైపుణ్య శిక్షణ లేకపోవడం. ఇంటర్ మరియు డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగానికి ఉపయోగపడే టెక్నికల్ అండ్ వొకేషనల్ శిక్షణ కేంద్రాలు మన పంచాయతీ పరిధిలో లేదు. దీని వలన మన విద్యార్థులు చాలామంది వెనుకబడి ఉన్నారు. మూడవ సమస్య కొంతమంది పిల్లలు బడికి వెళ్ళక డ్రాప్అవుట్ అవుతున్నారు. దీని మీద హెడ్ మాస్టర్ హర్షిత్ గారు ఏమైనా సూచనలు ఉన్నాయా? యూత్ రిప్రజెంటేటివ్ సాయి కుమార్ గారు చెప్పినట్లు ఉపాధ్యాయుల కొరత మాకు కూడా పెద్ద సమస్యగానే ఉంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని ఉపాధ్యాయులను నియమిస్తే బాగుంటుంది. ఇకపోతే డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులకు మా ఉపాధ్యాయుల బృందం అంతా దృష్టి పెట్టింది. రేపటి నుండి అందరూ ఉపాధ్యాయులు డ్రాప్ అవుట్ అయిన విద్యార్థుల ఇంటింటికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి వచ్చేలా చేసి వారిలో విద్యాగుణాన్ని నింపుతాం. ఈ విషయం మీద పేరెంట్స్ ఎవరైనా మాట్లాడతారా? ముందుగా సర్పంచ్ గారికి నమస్కారములు. అలాగే ఈ సభకు వచ్చిన వారందరికీ నమస్కారములు. మన పిల్లలు బాగా చదువుకోవాలంటే ముందు టీచర్లు తగినంతగా ఉండాలి. అంతేకాకుండా ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి. ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పర్యావరణం. గ్రామంలో ఆరోగ్యం మరియు పరిశుభ్రత క్షేత్ర స్థాయిలో పనిచేసేవారు అభిప్రాయం తెలుసుకుందాం. మొదటిగా వార్డ్ సభ్యులు హెల్త్ స్వాతి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా సర్పంచ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీని వలన గ్రామంలో బహిరంగ మలివిసర్జన తగ్గింది. దాని వలన వర్షాకాలంలో మలేరియా మరియు డెంగ్యూ కేసులు పెరుగుతుంది. దాని వలన పెరుగుతుంది. నిశ్చయించడానికి యువత సహకారం చాలా అవసరం. ముందుగా ఈ గ్రామ సభకు విచ్చేసిన సర్పంచ్ గారికి నా నమస్కారం. చెత్త చెదలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా శుభ్రంగా ఉంచుకుంటూ మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా దోమతెరలను వాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. పౌష్టిక పోషణపై సరి అయిన అవగాహన గ్రామస్తులలో ఎవరికీ లేదు. మిడ్ డే మీల్స్ ఎస్ఎస్జి సభ్యులు మంచి పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్క గ్రామస్తుల భోజనంలో చేర్చాలని నేను కోరుతున్నాను. సభ్యులు
అమృతవర్షిణి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా సర్పంచ్ గారికి నమస్కారం. మేము పౌష్టికాహారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికోసం మాకు అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి నుండి సరైన పౌష్టిక పంటలపై అవగాహన కావాలి. అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు, దీని మీద మీ సూచనలు ఏమిటి? ముందుగా సర్పంచ్ గారికి నా నమస్కారములు. అవును మేడం, ఎస్హెచ్జి అమృతవర్షిణి గారు చెప్పినట్టు మిడ్ డే మీల్స్ కోసం తక్కువ ఖర్చులతో పండించగలిగే చిరుధాన్యాలు, మిల్లెట్స్, సోళ్ళు, జొన్నలు గురించి నేను ఎస్హెచ్జి సభ్యులకు తెలియజేస్తాను. ఎస్హెచ్జి కాఫీ మెంబర్స్ కూడా బై ప్రొడక్ట్స్పై దృష్టి పెట్టాలని కోరుతున్నాను. దీని మీద కాఫీ రైతులు ఎవరైనా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి సహకరిస్తే వారితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ సభాముఖంగా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మొన్న 19న మా రైతులందరికీ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ ద్వారా 7,000 రూపాయలు సహాయం చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా కృతజ్ఞతలు. నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిగా కోరుతున్నాను. అవును మేడం, ఎస్హెచ్జి గోపాల్ గారు చెప్పినట్లుగా ఈ విషయమై మా పై అధికారులకు మరియు ప్రభుత్వాలకు తెలియజేయడమైనది. వీరు పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేసి పరిశోధన చేస్తున్నారు. రోజ్గార్ సహాయక్ గారు, యువత ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? ముందుగా సర్పంచ్ గారికి నా యొక్క నమస్కారాలు. ఉపాధి హామీ ఎన్ఎస్ఎస్ పనులకు డిమాండ్ ఉంది, కానీ యువత వాటిపై ఆసక్తి చూపించడం లేదు. వారికి గ్రామస్థ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే మంచి ఉపాధి దొరుకుతుందని నా అభిప్రాయం. ఎన్జిఓ కార్యకర్త అయినటువంటి కుస్మాంజలి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సర్పంచ్ గారికి అలాగే వచ్చిన గ్రామస్తులందరికీ, గ్రామ పెద్దకి నా హృదయపూర్వక నమస్కారాలు. మా సంస్థ నైపుణ్యత శిక్షణ మరియు డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను నిర్వహించగలదు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తే యువతకు మంచి ఉపాధి కలుగుతుందని నేను అనుకుంటున్నాను మేడం. దీని మీద వార్డ్ సభ్యులు మీ అభిప్రాయం ఏంటి? పర్యావరణం సర్పంచ్ గారికి ముందుగా నా యొక్క నమస్కారాలు. కృష్ణాంజల గారు చెప్పింది నిజమే. రీసైక్లింగ్ ఆలోచన చాలా బాగుంది. ఎన్జిఓతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందుగా సర్పంచ్ గారికి నా దశల పరిష్కారం ప్రణాళికలను రూపొందించింది. విద్య కోసం జానసేతు కాలేజ్ చదివిన యువత రిటైర్డ్ టీచర్లు ప్రతి శనివారం హై స్కూల్ విద్యార్థులకు ఉచితంగా వాటర్ తరగతి గదుల్లో జానసేతు పేరుతో నిర్వహిస్తారు. స్వచ్ఛత కోసం మన ఊరు మన గౌరవం వచ్చే నెల. వార్డ్ సభ్యులైనటువంటి స్పోర్ట్స్ అండ్ కల్చరల్. ముందుగా సర్పంచ్ గారికి నమస్కారాలు. మేము ప్రతి జ్ఞాన సేతు తరగతుల తర్వాత సాయంత్రం యువ క్రీడా సాంస్కృతిక వేదికను ప్రారంభిస్తున్నాం. ఇది యువతను ఏకతాటిపైగా తీసుకువచ్చి స్థానిక కళలను ప్రోత్సహిస్తుంది.
ఈ ప్రణాళికపై ఎవరికైనా ప్రశ్నలు లేదా సూచనలు ఉన్నాయా? జ్ఞానసేతు మరియు మన ఊరు ధన్యవాదాలు. ఈ రోజు నుండి ఈ ప్రణాళిక గ్రామ పంచాయతీ మద్దతులో అమలవుతుంది. ఇప్పుడు గ్రామ పెద్ద అయినటువంటి కార్తిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. ముందుగా సర్పంచ్ గారికి నా నమస్కారం మరియు విచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారం. ఈ యువతరం చొరవ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ పథకాలు కేవలం మాటలకే కాకుండా చిత్తశుద్ధితో అమలు కావాలి. దీనికి మా దీవెనలు సహకారం ఎప్పుడూ ఉంటాయి. ధన్యవాదాలు. గ్రామ యువత తరపున మేము జ్ఞాన సేతులో బోధించడానికి మన ఊరు మన గ్రామంలో శ్రమదానం చేయడానికి మరియు ఉపాధి అవకాశాలు కనుగొనడానికి బాధ్యత తీసుకుంటాము. గ్రామాన్ని మార్చడానికి మేమంతా సిద్ధం. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా సర్పంచ్ అమ్మకి నమస్కారం. అందరి తరఫున నేను ఆమోదిస్తాను. విఆర్ఎంపై మీ అభిప్రాయం ఏమిటి? ముందుగా సర్పంచ్ గారికి నా యొక్క నమస్కారములు. ఈరోజు ఆమోదించిన ప్రతి పాలనలు నోట్ చేయబడ్డాయి. జ్ఞాన సేతు కోసం పాఠశాల భవనాన్ని వినియోగించేలా చూస్తాం మరియు నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇస్తాం. ఆమోదించిన అన్ని పథకాల కోసం పంచాయతీ నిధుల నుండి అవసరమైన ఆర్థిక కేటాయింపు ప్రక్రియ ప్రారంభించబడుతుంది. యువత మరియు అందరి సహకారంతో ఈ ప్రణాళికలు విజయవంతం చేస్తాం. చాలా విజయవంతం అయ్యింది. అందరూ చురుకుగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. వచ్చే 26/2026 నాడు జరుగుతుంది సభ ముగింపు. మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి పారే సార్కి, అలాగే మన స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి శివసింగ్ చౌహాన్ గారికి, అలాగే తనతో వచ్చినటువంటి కాలేజ్ నుంచి వచ్చినటువంటి టీచర్ గారికి, అలాగే మరియు ఏపీఆర్ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు టీచర్లకి మా యొక్క నమస్కారములు. సభను నిర్వహించడం, మోడల్ యూత్ గ్రామ సభను నిర్వహించడం చాలా సంతోషం. భారతదేశంలో నేటికి చాలా చోట్ల గ్రామ సభలు సక్రమంగా నిర్వహించడం లేదు. ఈ గ్రామ సభలు కనుక ఖచ్చితంగా ఏటా 4 సార్లు నిర్వహిస్తే కనుక ప్రతి గ్రామం తన యొక్క రూపురేఖల్ని మార్చుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. రూపురేఖలు మార్చుకోవడం అంటే అర్థం అభివృద్ధి దశలోకి వెళ్తుంది అని నేను భావిస్తున్నాను. అయితే ఈ గ్రామ సభలు మనకి తెలుసు, పిల్లలు వింటున్నారా? గ్రామ సభ అంటే ఏంటో తెలియాలి. పంచాయతీలో గల ప్రతి గ్రామానికి చెందిన ప్రజలందరూ, ప్రతి గ్రామానికి, ఇక్కడ ఒక చిన్న పుల్ స్టాప్ ఇస్తున్నాను. ఇక్కడ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అని నేను ఎందుకు అంటున్నానంటే, చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం కదా. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే చూడండి ఒకసారి, మనం ఒక ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోలేము, గవర్నర్ని మనం ఎన్నుకోలేము, రాష్ట్రపతిని మనం ఎన్నుకోలేము, ప్రధానమంత్రిని కూడా మనం ఎన్నుకోలేము. వీరి ఎన్నిక అంతా కూడా పరోక్ష ద్వారా. ఎప్పుడైతే మనం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎమ్మెల్యేని, ఎంపీని ఎన్నుకుంటామో పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఇక్కడ పరోక్ష గ్రామ సభల్లోని, గ్రామ పంచాయతీల్లోనే కనిపిస్తుంది. అర్థమవుతుందా? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఇందులో ప్రజలందరూ కూడా పాల్గొంటారు. ఇక్కడ చూడండి, మన అసెంబ్లీకి ప్రజలందరం వెళ్ళగలుగుతామా? లేదు. పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభకి మనం అందరం వెళ్ళగలుగుతామా? లేదు. ఎవరు వెళ్తారు అక్కడంటే మన తరపున అసెంబ్లీ వెళ్తారు. వాళ్ళు అక్కడ చట్టాలు, శాసనాలు చేస్తారు.
కానీ మనకు అక్కడ అవకాశం లేదు. ప్రజలందరికీ అక్కడ ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేదు. ఇక్కడ ప్రజలందరికీ ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఒక్క గ్రామ సభలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ పాల్గొని వారి యొక్క నిర్ణయాలను, అభిప్రాయాలను తెలియజేసి వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్తారు. ఈ విధంగా గ్రామ సభలో ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రామ సభలో పాల్గొని వారి యొక్క నిర్ణయాలను, అభిప్రాయాలను తెలియజేసి వారి యొక్క ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉన్న ఏకైక సభ గ్రామ సభ. ఏకైక సభ ఏంటి? గ్రామ సభ. ఈ గ్రామ సభ అనేది ప్రతి గ్రామంలో ఏటా 4 సార్లు ఖచ్చితంగా నిర్వహిస్తే వారి వారి సమస్యల్ని తెలిపి పరిష్కరించుకుంటే ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుంది. తద్వారా మన దేశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ముందుగా గ్రామ సభని ఇంత చక్కగా నిర్వహించినటువంటి సర్పంచ్ గారికి, అలాగే వార్డు మెంబర్లకి, మిగతా గ్రామ పెద్దలకి, గ్రామ అధికారులకి, విద్యార్థులైన ప్రజలకి, చివరిగా మా ప్రిన్సిపల్ గారు, మిత్రులు అందరికీ నమస్కారాలు. గ్రామ సభ ఈరోజు మీ ఇన్స్టిట్యూట్లో చాలా చక్కగా నిర్వహించారు. మామూలుగా గ్రామంలో కూడా ఇంత చక్కగా ఆ గ్రామ సభ నడవదేమో. గ్రామ సభని బహుశా మీరు ఎప్పుడు చూసుండరు. చూసారా? గ్రామ సభని జీవితంలో ఎప్పుడు చూడనటువంటి మీరు మీ యొక్క టీచర్ల సహకారంతో గ్రామ సభ చాలా చక్కగా నిర్వహించారు. గ్రామంలో కూడా ఇలాగే గ్రామ సభ నిర్వహిస్తే మీ సార్ అన్నట్టు ఖచ్చితంగా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో నడుస్తాయి. మన దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు. మన దేశంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన అంతా కూడా గ్రామం నుండే ప్రారంభం అవుతుంది. తెలుసు కదా మీకు. గ్రామంలో గ్రామ పంచాయతీలు, మండలంలో మండల పరిషత్తులు, జిల్లాలో జిల్లా పరిషత్తులు, ఈ విధంగా మన దేశంలో 3 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ అమలులో ఉంది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్. దేనికది దాని స్థాయిలో పూర్తిగా ఈ విధంగా సభలు నిర్వహించి ఆ సభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆ గ్రామాభివృద్ధికి, ఆ మండలాభివృద్ధికి, ఆ జిల్లాకు మన ఏజెన్సీలో గ్రామ సభలు తెలుసు కదా మీకు. ఏజెన్సీలో గ్రామ సభలు పీసా యాక్ట్ అమలు చేయాలి. పీసా యాక్ట్ ఏజెన్సీలో గ్రామ సభలకు ఎలాంటి హక్కులు ఉన్నాయో మీకు తెలుసా? ఏజెన్సీలో గ్రామ సభలు రాష్ట్రంలో శాసనసభలు, దేశంలో అన్ని రకాలుగా మన భూములు కానివ్వండి, మన భూముల్లో దొరికే ఖనిజాలు కానివ్వండి, మన అటవీ ఉత్పత్తులు కానివ్వండి, అన్నీ కూడా పరం అయిపోతూ ఉన్నాయి. కనీస సదుపాయాలు అందట్లేదు. కనీస సదుపాయాలంటే విద్య, వైద్యము, రోడ్లు, మంచినీరు, ఇవి 54% మంది గిరిజనులకు అందడం లేదు. ఎందుకు అందడం లేదు? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మనకి చాలా నిధులు ఇస్తూ ఉన్నాయి. ఆ నిధులు ఏమైపోతూ ఉన్నాయి? ఆ నిధులన్నీ కూడా మన కోసం ఖర్చు పెడుతున్నట్టు. ఇంకా మాకు అనారోగ్యం ఉంటే మేము డోలీ మూతలతో కిలోమీటర్ల తరబడి మేము తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకు మా ఊర్లోనే హాస్పిటల్ కట్టించట్లేదని ఎవరైనా అడుగుతున్నారా? లేదు. మన ఇంటీరియర్ ప్లేసుల్లో బడులు ఉంటాయి కదా, బడులు మనలాంటి స్కూల్స్ ఉంటాయి కదా. మనలాంటి స్కూల్స్లో టీచర్లు 2 రోజులకో, 3 రోజులకో, వారానికో, 10 రోజులకో వచ్చేటటువంటి టీచర్లు ఉంటారు కదా. ఉన్నారా? ఉన్నారు కదా. ఆ టీచర్లు ఎవరైనా అడుగుతున్నారా? ఎందుకు మా ఊరికి నువ్వు రోజు రావట్లేదు? ఎందుకు మా పిల్లలకు నువ్వు రోజు పాఠాలు చెప్పట్లేదు? మా స్కూల్లో 10 మందో 20 మందో పిల్లలు ఉంటే ఆ 10 మందో 20 మందో పిల్లలకి అక్షరాలు ఎందుకు నేర్పట్లేదు అని మన వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా? అడగట్లేదు కదా. మరి మీరు ఇప్పుడు అడుగుతున్నారు, చాలా బాగా క్వశ్చన్ చేస్తున్నారు. మీ గ్రామ సభ యొక్క విధులు
హక్కులు వాటన్నిటి గురించి చక్కగా వివరించారు మన ప్రిన్సిపల్ పారయ్య సార్ గారు. గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రిన్సిపల్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. అయితే గ్రామ సభ అంటే ఇక్కడ మెయిన్ క్రూషియల్ రోల్ పోషించాల్సింది ఎవరంటే గ్రామ యువత. ఈ విషయమే సారు మనందరికీ చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభకు అటెండ్ అయ్యి ఆ గ్రామ సభలోకి నిధులు అనేవి ఎంత మట్టుకు వస్తున్నాయి, అవి ఎంత మేరకు ఖర్చు పెడుతున్నారు, ఏవైనా పనులు సార్ చెప్పినట్టు కేవలం పుస్తకాల్లో లెక్కలు మాత్రమే చూపిస్తున్నారా, నిజంగా అభివృద్ధి జరుగుతుందా అనే వాటిలన్నింటిని గమనించి అవన్నింటిని కూడా మనం గ్రామసభ రోజున ఎవరైతే అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారో వారిని మనం గ్రామసభ రోజు ప్రశ్నించి ఆ యొక్క సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి విషయాలు ఎన్నో చాలా చెప్పారు మన పారయ్య సార్ గారు. అందును బట్టి ప్రిన్సిపల్ సార్కి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మరొకసారి మన మధ్యలో ఉన్నటువంటి ఏపీఆర్ స్కూల్లో సోషల్ సార్ అయినటువంటి శ్రీనివాస్ సార్ గారు వచ్చి గ్రామ సభను ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వేదికను అలంకరించినటువంటి ఈ పెద్దలందరికీ, టీచర్స్కి, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి సర్పంచ్ గారికి, వార్డు మెంబర్ అండ్ పంచాయతీ సెక్రటరీ, ఈ పెద్దలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా గ్రామ సభ అంటే ఏంటంటే గ్రామంలోని ప్రజలందరినీ ఒక చోటకి చేర్చేటటువంటి ప్లేస్ గ్రామ సభ. దానికి హెడ్ ఎవరు ఉంటారంటే హెడ్ గ్రామ సర్పంచ్ ఉంటారు కదా. ఈ గ్రామ సర్పంచ్ మన గ్రామానికి మొదటి పౌరుడు, ఫస్ట్ సిటిజన్ ఇన్ ద విలేజ్. సరే, ఈ సర్పంచ్తో పాటు కొద్దిమంది, ఒక 7 మంది 8 మంది వరకు ఎవరు ఉంటారంటే వార్డు మెంబర్స్ ఉంటారు. వీళ్ళని ప్రజలు ఎన్నుకోవడం జరుగుతుంది. మనము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 2 ఓట్లని ఉపయోగిస్తాం. ఒకటి గ్రామ సర్పంచ్ని ఎన్నుకోవడానికి, ఇంకోటి వార్డు మెంబర్స్ని ఎన్నుకోవడానికి. ఈ వార్డు మెంబర్స్ ఎవరంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వారే. ఈ వార్డు మెంబర్స్లో ఒక నాయకుడిని ఎన్నుకుంటారు ఈ వార్డు మెంబర్స్, అతనే సర్పంచ్. ఈ సర్పంచ్ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని ఎవరైతే సభ్యులుగా ఉంటారు, ఎవరంటే సభ్యులుగా ఉంటారంటే ఎవరికైతే 18 సంవత్సరాలు నిండి ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ గ్రామంలో సభ్యులుగా ఉంటారు. ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు హక్కును కూడా కలిగి ఉంటారు. అవును కదా? అవును. సరే, మరి సర్పంచ్ 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు, భారతీయ సిటిజన్ సర్పంచ్గా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అవునా కదా? అవును. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అనేవి మనకు జరుగుతూ ఉంటుంది. సరే, ఈ గ్రామ సభలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే మన గ్రామంలోని లోటుపాట్లు, మార్గాలన్నింటి కూడా కనుగొంటూ ఉంటారు. సో ఈ గ్రామ సభ అనేది ఈ పాఠశాలలో కండక్ట్ చేయడం అనేది మీరు విద్యార్థి దశలోనే దీనికోసం, ఈ గ్రామ సభ కోసం చాలా చక్కగా మన సోషల్ సార్ అయినటువంటి శ్రీనివాస్ గారు గ్రామ సభను ఉద్దేశించి మాట్లాడారు. అయితే సార్ చెప్పినట్టు ఎన్నిక, మనం మెంబర్స్ని ఎన్నుకుంటాం, ప్రత్యక్ష విధానంలో ఎన్నుకుంటాం. అలాగే ప్రెసిడెంట్ను కూడా మనం ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే ఎన్నుకుంటాం. ఇక్కడ మనం స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఇక్కడ మనం ఇందాక చెప్పినట్టు ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోలేము, ప్రధానమంత్రిని కూడా మనం ఎన్నుకోలేము. అక్కడ పరోక్ష పద్ధతిలో మనం ఎన్నుకుంటాం. కానీ ఇక్కడ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ని మాత్రం మనం ప్రత్యక్షంగానే ఎన్నుకుంటాం. ఇక్కడ మన 2 రకాల ఓట్లు ఉంటాయి. ఒకటి మెంబర్కి వెళ్తుంది, ఇంకొకటి ప్రెసిడెంట్ని కూడా మనమే ప్రత్యక్షంగా ఎన్నుకుంటామని సార్ చెప్పిన విధానాన్ని బట్టి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్తూ ఈ గ్రామ సభను ఉద్దేశించి మన గౌరవ ప్రిన్సిపల్ సార్ అయినటువంటి శివసింగ్ చౌహాన్ గారు వచ్చి ఫ్యూ వర్డ్స్ డెలివర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Respected Principal Sir,
Junior College, respected teachers, respected parents, or dear students, very good presentation, and others are who work hard for this. Clap for them also. All you know that Gram Sabha is the local level of government. Gram Sabha elected members of Gram Panchayat. Gram Panchayat is elected members. Gram Sabha, all people who are 18 or more than 18 years of age, or the name listed in a voting list. Okay? Then Gram Panchayat, then Panchayat Samiti, then Jila Parishad. This is the local level of government. Then central level of government, first central government, Lok Sabha, Rajya Sabha, and state government, Vidhan Sabha or Vidhan Parishad. Okay? So this is we starting political persons, political citizens, political aware citizens here. Okay? Good presentation by all. Or again, thank you for coming here, motivating our students. Thank you, sir. All of you. Thank you. ఇచ్చడానికి ముఖ్య కారకులు మన ఎవర్రా రాహుల్ సార్. రాహుల్ సార్. సో రాహుల్ సార్ కూడా వచ్చి ఫ్యూ వర్డ్స్ ప్లీజ్ డెలివర్ ఫ్రమ్ యువర్ సైడ్. Good afternoon, everyone. Thank you, Principal Sir, Junior College Principal Sir, for coming here in just in very short invitation. And sir, this is we just prepared all the things in just one day. Yesterday we think that we should arrange all this thing. Otherwise, we are going to arrange in just in a room. But we think no, sir, we should arrange a big program. So we invited you in a very short invitation. So sorry for this. And thank you, our EPR school teachers, for coming here and motivating our students. And I'll teach you a lot of things about the local government. Now you will know everything, but you saw the presentation by your fellow class fellows. And now you are watching this in the practical mode, okay? And every year we will, Panchayati Raj Ministry will conduct this type of model youth Gram Sabha. This is first time Panchayati Raj Ministry organizing this, and two type of college are participating in this program. One Navodaya Vidyalaya, all Navodaya Vidyalaya are participating, and our EMRS school also participating, because Ministry of Tribal Affairs also involved in this activity. Okay, now every year they will organize this type of model youth Gram Sabha, and for awareing the students about the leadership starting from the basics. Okay, now you will know how to become a sarpanch, how you will know about all these representatives. Okay, and you can also become these representative youth leaders in your own village. After some time, 3-4 years, class 10 students will be more than 18 years, and you will be also the member of your Gram Sabha, and you will vote for your sarpanch, you will vote for your MLA MP. Okay, so you are getting awareness from this type of programs. Okay, so and you all did very well performed, you will, and you are learning how to speak. Now you all are going to learn how to speak, and you will learn how to become a leader. Okay, now you are feeling good. Now you are feeling like a little bit confident. That's why these programs are very important. Okay, now. Thank you everyone for coming here. And again, now sir, please. Okay, thank you everyone and all teachers for supporting this program, and especially Achyut sir, who did this in just 2 days. He prepared all things you are watching here prepared by Achyut sir. I was just supporting from backside. So a big clap for Achyut sir. He did a lot.
already you know that Panchayati Raj Ministry has told us that you will organize this program in local language for inclusiveness. So I don't know proper Telugu, so without Atu sir it will not possible. Okay, thank you Atu sir, and thank you all students for joining this program. Okay, thank you. ఓకే సార్, చదువుకోవడమే తప్ప ఈ గ్రామ సభను కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ అండ్ అసెంబ్లీలో ఉన్నటువంటి విధాన పరిషత్ కోసం మనం పాఠాల్లో చదువుకోవటమే. కానీ ఇక్కడ కొంచెం పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చేసరికి ఇక్కడ ప్రత్యక్షంగా మనం అందరం చూసాం కదా, ప్రత్యక్షంగా మనం చూసాం. కొంతమంది రోల్స్ కొంచెం ప్లే చేశారు. సర్పంచ్ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ, విఆర్ఓ గారు కానీ, హెడ్ మాస్టర్ కానీ, వార్డు మెంబర్ కానీ, కాఫీ ఫార్మర్లు కానీ, ఇలా ఎన్జిఓస్, ఆశా, యూత్ రిప్రజెంటేటివ్స్, వార్డు మెంబర్స్, రోజ్గార్ సహాయకు, ఎన్ఆర్జీఎస్, వీళ్ళందరూ కూడా వీళ్ళకి కొన్ని బాధ్యతలు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యతలు అనేవి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యాన్ని వహించకుండా సక్రమంగా నిర్వహిస్తే ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుందనే సదుద్దేశంతో మీ అందరికీ ఇప్పుడు రేపొద్దున నేటి బాలలే రేపటి పౌరులు మీరు కాబట్టి మీరు ఈ గ్రామ సభల మీద అవగాహన కలిగి పౌరులైనప్పుడు మీరు కూడా చక్కగా మీ గ్రామ సభల్లో మీరు చక్కగా ఎక్కడైనా వెనుకబాటుతనం జరిగితే అక్కడ ప్రశ్నించి మీ యొక్క హక్కుల్ని పొందుకొని మీ యొక్క గ్రామ అభివృద్ధిలో మీరు అందరూ తోడ్పాటుని అందిస్తే మీ గ్రామ అభివృద్ధిలో మీరు అందరూ ఉంటారని కోరుకుంటూ ఈ సభని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.